కేసీఆర్ ఒక విప్లవం, కేసీఆర్ ఒక ఉద్యమం, మరి ఒక కెరటంలా మళ్ళీ కేసీఆర్ లేచాడు. 2025 సంవత్సరంలో చలో వరంగల్ అంటూ జనాల్ని పిలిపించాడు. అసలు ఇసుక వేస్తే రాలినంత జనాల్ని సమీకరణం చేసుకున్నారో లేకపోతే ప్రజా అభిమానంతో వచ్చారో అది పెరుమాళ్ళకే ఎరుక, కానీ జనం మాత్రం అటెండెన్స్ ఇచ్చారు. కాబట్టి మన కేసీఆర్ గారి జాతకం ప్రకారం అసలు ఎలా ఉంటుంది? కర్కాటక రాశి మన కేసీఆర్ది. మరి అటువంటి కర్కాటక రాశికి భాగ్యంలో శని ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క లాభంలో మే 14వ తేదీ వరకు కూడా లాభంలో గురుడు ఉన్నాడు. మరి అలాగే ఈ యొక్క కేతువు మనకి విక్రమస్థానంలో ఉన్నాడు. కాబట్టి అనుకూలమైనటువంటి సమయం, కాకపోతే ఎలక్షన్స్ లేవు కదండి. అందువలన మనకి ఈ అనుకూలమైనటువంటి సమయంలో మళ్ళీ గ్రహాలు లేపిని కేసీఆర్కి ఖచ్చితంగా పోగొట్టుకున్నటువంటి ప్రతిభను, ఇమేజ్ని, వీటిలన్నిటిని తీసుకొచ్చాయి. మరి ప్రతిభ పోగొట్టుకున్నటువంటి ప్రతిభ మళ్ళీ ఎలా వచ్చింది అని అంటే దానికి చూడండి, ఆయన ప్రతిభ ఉంది ఆయన దగ్గర, కానీ అది గ్రహణం పట్టినటువంటి మబ్బులాగా, సూర్యుడికి చంద్రుడికి గ్రహణం మబ్బు పడుతుంది, మబ్బు పట్టినప్పుడు ఏం కనబడదు. ఆ విధంగా ఈ కేసీఆర్ ఒక చంద్రుడు, మబ్బు పట్టినటువంటి చంద్రుడిలాగా ఏమైపోయాడు. ఎన్నాళ్ళు కూడా ఆయనకి నేమ్ అండ్ ఫేమ్ కొంచెం తగ్గింది అనాల. మరి అసెంబ్లీలోకి రాలేదనో లేకపోతే ఆయన మీద సెటైర్లు వేయడమో ఇలా చేసిన వాళ్ళందరికీ కూడా ఒకే ఒక్క సమాధానం ఇచ్చేసాడు, వచ్చేసాడు మళ్ళా. ఎలా తను ఎక్కడా కూడా ఆ స్పీచ్ అంతా కూడా ఎంత మెచ్యూరిటీ కనబడుతుందంటే ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి పేరు వాడకుండా ఆయన ఉపన్యాసం ఇచ్చాడు. అంటే ఆయన యొక్క స్థాయిని, హుందాతనాన్ని మెయింటైన్ చేసుకుంటూ కేసీఆర్ తన యొక్క వివేకతనకి పదును పెట్టించేలాగా చేసిన ఆ గ్రహాలు. కాబట్టే ఆయన మనకు పోటీ ఈయన కాదు, రేవంత్ రెడ్డి కాదు పోటీ అనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అండి, కాంగ్రెస్ పార్టీలో మరి ఆయన పెద్ద నేషనల్ పార్టీ కాబట్టి ఇంకా బీజేపీ ఉంది, మిగతా పార్టీలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కాదు, మేము 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఉద్యమాన్ని ఒక్కసారి మళ్ళీ గుర్తు చేశాడు. ప్రజల్లో మళ్ళీ ఆ ఉద్యమ స్ఫూర్తిని రేకెత్తిచ్చేలాగా తన అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. కేసీఆర్ అంటే అపర చాణక్యుడు, మనకు తెలిసిందే. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఇరకాటంలో పెట్టాడు. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని ఆ అపర చాణక్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు కేసీఆర్ని చూసి బెత్తరపోయాడు అనమాట ఒకానొక సందర్భాల్లో. అలాగే సోనియా గాంధీకి తెలంగాణ ఇప్పించేసిన తర్వాత దిమ్మ తిరిగేలాగా చేసేశారు. ఇలాంటి సంచలనాత్మకమైనటువంటి చాలా ఆలోచనాపూర్వకమైనటువంటి కేసీఆర్ ఒక నిగర్వి కూడా, గర్వం ఉందంటారు. నో, అతను మేము వెళ్ళి ఆయనకి చెప్పినప్పుడు ఎంత చిన్నవాడు చెప్పినా సరే మామూలు నేను అబ్జర్వ్ చేసేవాడిని, ఆయన వింటాడు, వినే శక్తి ఆయనకుంది. వాక్పటిమలో ఇంక ఎవ్వరూ కూడా ఆయనకి సరిపోరు. ఆ చలోక్తులు అప్పటికప్పుడు స్పాంటానియస్గా రావడము ఇవన్నీ కూడా ఎందువలన వచ్చినాయి అని అంటే మనకి ఆయన యొక్క గురుడు లాభస్థితిలో ఉండడం. ఈ విధంగా కేసీఆర్ మళ్ళీ 2029లో ఎలా గెలుస్తారా అంటే అప్పుడు గెలుపోటములు దైవాధీనాలు, దాని గురించి అని కాదు, అవకాశాలు అనేటటువంటివి మెరుగుపరుచుకునేటటువంటి దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నాడు. ఆ తర్వాత జనరంజకమైనటువంటి పాలన మరి అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా విమర్శిస్తూ ఆడపిల్లలకు ఎంతోమందికి పాపం ఆయన ఉపయోగపడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క బస్సులు, ఈ ఫ్రీ బస్సులు అన్నీ దుర్వినియోగం చేసుకుంటే అది వాళ్ళ కర్మ, ఆడవాళ్ళ కర్మ. కానీ ఒక స్టూడెంట్స్, నిరుపేద అయినటువంటి స్టూడెంట్స్, పాపం హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ ఇళ్లకి వెళుతున్నారు ఆయన పుణ్యమాని. అదేవిధంగా కాలేజీలకి నిరుపేదలైనటువంటి విద్యార్థులు, అలాగే ఉద్యోగస్తులు, చిన్న చితక ఉద్యోగం చేసుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా బస్సు పథకం అనేటటువంటి ఉచిత బస్సు పథకాన్ని వాడేసుకొని ఆయన్ని అందరూ కూడా మరి ఆయనకే పేర్లు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారికి. అటువంటి ఈయన కేసీఆర్ గారు ఏం చేశారు, ఆ బస్సుల మీదే సెటైర్ వేశారు ఆయన మరి రేవంత్ రెడ్డి గారి బస్సుల మీద. కాబట్టి ఎప్పుడు ఏది వాడాలో కేసీఆర్కి తప్ప ఇంకెవరికి తెలియదు. అస్సలు ఆయన జగద్గురువు అని మనం ఆయనకి చెప్పొచ్చు. ఎందువల్లంటే ఇప్పుడున్న జనరేషన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని డీల్ చేశాడు, ఆయన ఎన్టీఆర్ డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని డీల్ చేశారు. ఆ తర్వాత అంత అనుభవము జయలలితతో
మరి ఇటువంటి లెజెండ్స్తో తిరిగినటువంటి ఆయన మెచ్యూర్డ్ పర్సన్ అనమాట. అలాగే ఎక్కడ ఎవరిని ఎలా తొక్కేయాలో మరి క్యాస్ట్ల వారీగా అనండి, మత వారీగా అనండి, లేకపోతే ప్రజలు ఏదేదో రాజకీయ బేసులు వేసుకొని ఆయన ఆ లెక్కలు కట్టడంలో దిట్ట అని అందరూ కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ దిట్టగా ఉన్నటువంటి వెలమ ద్వారా పౌరుషం చూపించాడు అని అనేకమైనటువంటి విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఆయన అందరినీ సమానంగా చేసుకుంటూ ఆడవాళ్ళకి మహిళలకి చక్కగా ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం అందరికీ కూడా ప్రపోర్షనేట్గా ఇచ్చుకుంటూ వచ్చాడు. కాబట్టి వివక్షత ఎక్కడా చూపించలేదు. ఆ విధంగా పరిపాలనలో మాత్రం ఖచ్చితంగా దిట్టగా ఉండి పరిపాలన మాత్రం బ్రహ్మాండంగా చేశాడు అనడానికి ఆ సిటీలో మొత్తం హైదరాబాద్ సిటీలో ఆయనకు పడినటువంటి ఓట్లనే మనం చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో మరి ఆయన కాన్సన్ట్రేషన్ చూపించలేదు అనేటటువంటి అపవాదు ఉంది. మరి అది వేరే విషయం. కానీ ఈ యొక్క గవర్నమెంట్ మరి పడిపోతుంది అనేటటువంటి విషయాన్ని ముందే 6 నెలల ముందే ఆయన ఊహించగలిగినటువంటి విజనరీ లీడర్. కానీ చేసేది లేక ఆయన చేసుకుంటూ వచ్చాడు. అందువల్లనే అసెంబ్లీలోనే మరి ఆయన సరైనటువంటి సమయంలో ఆయన ఎంట్రీ ఇచ్చారు. మరి అదేవిధంగా చక్కగా కేసీఆర్ గారు మరి 2029లో పరిస్థితులన్నీ కూడా మెరుగుపడుతూ వస్తున్నాయి. గ్రహస్థితి రీత్యా, జాతక రీత్యా మరి అక్కడ కాంపిటీషన్ మామూలుగా ఉండదు. బీజేపీ ఉంటుంది. అలాగే మన రేవంత్ రెడ్డి గారు కూడా తన అద్భుతమైనటువంటి పరిపాలనతో మరి చక్కగా వేసుకెళ్తున్నారు. మరి హైకమాండ్ కాంగ్రెస్ చెప్పినట్టు వినాలి కదా మరి. కాబట్టి ఏదైతేనేమి కాంగ్రెస్ కూడా సోనియా గాంధీ అమాయకురాలు కాదు. మరి ఆ స్టెప్స్, ఆ త్రిముఖ పోటీలో మరి కేసీఆర్ గారు 2029లో గెలుస్తారా గెలవరా అనేది ప్రజలే చెప్పాలా. జాతకాలు, ఈ యొక్క జ్యోతిష శాస్త్రం గెలుస్తాయనే చెప్తున్నాయి, గ్రహాలు గెలుస్తాయనే చెప్తున్నాయి. కాకపోతే ఈయన పాలసీస్లో కొంచెం ఈ యొక్క ప్రజలకి మళ్ళీ ఉత్తేజపరుస్తూ ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ప్రజలు మర్చిపోతారనేటటువంటి విషయం కూడా కేసీఆర్ గారికి తెలుసు. మరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు అసలు ముందే వస్తుందా రాదే అనేది క్లారిటీతో ఉన్నటువంటి వ్యక్తి. ప్రభాత్ రంజన్ సర్కార్ కలకత్తా బేస్డ్ సైంటిస్ట్. ఆయన త్రిలింగా వస్తుందని 1950sలోనే చెప్పారు. ఫుడ్ ఫ్యాక్ట్స్ ఫెర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంకా గారి దగ్గర ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ బాబా రాసిన పుస్తకాలన్నీ కూడా ఉన్నాయి. ఆనంద్ మార్గ ఫిలాసఫీలో అక్కడ త్రిలింగము, తెలంగాణ అనగానే త్రిలింగము అని ఉంది. ఆ త్రిలింగం తెలంగాణ వస్తుంది అని గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, ఆనందమూర్తి గారు ఎప్పుడో చెప్పారు. ఆనంద్ మార్గ ప్రొపౌండర్, ఆశ్రమం ప్రొపౌండర్. అండ్ అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు కూడా చక్కగా తెలంగాణ వస్తుందని చెప్పారు. ఇవన్నీ పరిశోధించినట్టుగా కేసీఆర్ గారికి మాత్రమే తెలుసు, మామూలు జనానికి తెలియదు. కాబట్టి అదే విధంగా ఒక విజన్తో తాను 2024లో ఓడిపోతాననేటటువంటి విషయం కూడా కేసీఆర్ గారికి తెలుసు. ఆ తర్వాత ఏం ప్రణాళిక వేయాలి, ఎలా చేయాలి అనేటటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఆయన గ్రహాలన్నీ కూడా ప్రస్తుతం ఇంకా అష్టమంలోకి మే 29వ తేదీ 2025వ సంవత్సరంలోకి రాబోతున్నాడు రాహు కుంభరాశికి, మీన రాశి నుంచి. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ గారు మానసిక ఆందోళన పొందుతారు. 1 సంవత్సరంన్నర పాటు అంటే క్రింద స్థాయి వాళ్ళు చెప్పిన మాట వినరు. ఆయన కార్యకర్తలు లేనిపోని తలపోట్లు, అధికారం లేకుండానే మరి అనేక రకమైనటువంటి మెంటల్ టెన్షన్స్ని తీసుకొస్తారు. కాబట్టి కేసీఆర్ గారు ఈ యొక్క మెంటల్ టెన్షన్ అవలేలగా దాటేస్తారు. కాబట్టి ఏమీ పర్వాలేదు. మనం రేవంత్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి పోటీ ఉంటుంది, కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి. మరి బీజేపీ వారికి కూడా ఈ స్పర్ధయేవ వర్ధతే విద్య అన్నారు. అందువలన ఎప్పుడు పోటీ ఉండాలి. మరి దీనివల్ల ప్రజలు బాగుపడే విధంగా ప్రజలకు మంచి పనులు చేస్తూ ముగ్గురు కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసుకుంటూ ముందుకు దూసుకొని వెళ్ళాలి. వరంగల్ ఈ సభ ఒక హెచ్చరిక, ఒక పార్టీలన్నింటికి కూడా ఉలిక్కిపడేలా చేసినటువంటి చాణక్యనీతి, కేసీఆర్ చాణక్యనీతి మరి కొత్త తరానికి మళ్ళీ తెర తీయబోతుందా వేచి చూద్దాం.